బలపరిచిన సోమదేవరపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నాగూర్ల కృష్ణమూర్తిగా బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యమని, అభివృద్ధిలో గ్రామ రూపురేఖలు మారుస్తానని, సోమదేవరపల్లి గ్రామాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని ఆదరించి ఆశీర్వదించాలని కృష్ణమూర్తి కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాన్స్టిట్యూషన్ లోని మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఎవరు పల్లె రాజశేఖర రెడ్డి, డాక్టర్ మా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారి ఆశీస్సులతో నేను టిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను సోమదేవరపల్లి విలేజ్లో సర్పంచ్గా నిలబడమని నాకు చేసిన పెద్దలు పల్ల రాజశేఖర రెడ్డి కానీ, డాక్టర్ రాజయ్య కానీ వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు బీసీ బిడ్డగా నేను సోమదేవరపల్లి విలేజ్లో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగినది. నన్ను సర్పంచ్గా చేస్తే మా ఊరుకు మొట్టమొదటి ప్రాబ్లం ఏముందంటే, మాకు అనంకొండ నుండి మాకు సోమదేవరపల్లి విలేజ్కి రావడానికి అట్లా ఎలకతుర్తి నుండి తిరిగి రావడం జరుగుతున్నది. కావున దానికి ప్రతిఫలంగా మాకు మడిపల్లె విలేజ్ పక్కపొంటి ఉంటుంది, ఒక 2 కిలోమీటర్ల దూరంలో డిస్టెన్స్తో ఉంటుంది. మడిపల్లె విలేజ్ కనుక మా ఊరు నుండి దారి కనుక ఉంటే మాకు ఒక 10 కిలోమీటర్స్ మాకు డిస్టెన్స్ తగ్గుతుంది అనంకొండకు. అది ఎట్టి ప్రయాణం తగ్గుతుంది. అది ఎట్టి పరిస్థితిలో నేను గ్రామ సర్పంచ్గా అయిన వెంటనే మొట్టమొదటి పనిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మా పార్టీ ప్రతినిధులతో మాట్లాడుకొని నేను దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆ దగ్గరుండి ఆ పనిని పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా మా విలేజ్లో కొంతమంది విద్యార్థులు వాళ్ళు అంతా ఉన్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఒక గ్రంథాలయాన్ని ఖచ్చితంగా నిర్మిస్తానని, నా సర్పంచ్గా ఉన్న కాలంలో ఖచ్చితంగా నిర్మిస్తానని మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా మా ఊర్లో పోచమ్మ గుడి ప్లస్ తదితర అభివృద్ధి పనులు నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా విలేజ్కి ఉండబడినటువంటి సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ సరిగా లేవు, వీధి దీపాలు కూడా సరిగా వెలగట్లేదు. ఇప్పుడు నూతనంగా నేను సర్పంచ్ అయిన వెంటనే మొట్టమొదటిసారిగా అదే విలేజ్లో 100% వాటిని ఎల్లవెల్ల ఎప్పటికీ వాటర్ సమస్య కానీ ఏది అయినా కూడా నేను పర్యవేక్షిస్తూ దానిని సాల్వ్ చేస్తానని మనస్ఫూర్తిగా నేను తీసుకుంటున్నాను. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి రహదారి మాకు విలేజ్లో చాలా ఇబ్బందికరమైన, అంటే పొలాల దగ్గరికి వెళ్ళడానికి బాట సరిగా ఉండడం లేదు. దానికోసమే మా ఊరు నుండి కెనాల్ వెళ్తుంది. కెనాల్కు ఇరువైపులా కెనాల్ వాళ్ళ ద్వారా దాని ఇరువైపులా దారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. న్యాయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. దీనిని గ్రామ ప్రజలు అందరూ ఆదరించి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీసీ బిడ్డగా బరిలో ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నన్ను అధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఆదరించి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.